హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మీ డిస్టిక్లో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయో ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. 99% ఇలాగే ఉంటుంది. 1% ఒక పోస్టు అటు ఇటు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మనకు విజయనగరం డిస్టిక్లో 134 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 134 పోస్టులో మెన్కి ఎన్ని, ఉమెన్కి ఎన్ని అనేది నేను చెప్పబోతున్నాను. 134లో ఓసీలో 67 పోతాయి ఫ్రెండ్స్. 67 మెన్కి 44 వస్తాయి, ఉమెన్కి 23 వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఓపెన్ కేటగిరీలో స్పెషల్ రిజర్వేషన్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్సీసీ, హోమ్ గార్డ్స్ ఇవన్నీ దీంట్లోనే ఫిలప్ చేస్తారు. ఓకేనా. మరియు బీసీఏలో 9 పోస్టులు వస్తాయి బీసీఏ వాళ్ళకి. అందులో మెన్కి 6, ఉమెన్కి 3. బీసీబీ వచ్చేసి 13 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. మెన్కి 8, ఉమెన్కి 5. బీసీసీ వాళ్ళకి ఒక పోస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఉమెన్కి మాత్రమే ఉంది, మెన్కి లేదు. బీసీడీలో 9 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్ బీసీడీ వాళ్ళకి. అందులో మెన్కి 6, ఉమెన్కి 3 ఫ్రెండ్స్. బీసీఈ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 5 పోస్టులు వస్తున్నాయి ఫ్రెండ్స్. అందులో మెన్కి 3, ఉమెన్కి 2 ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ చూసుకుంటే ఎస్సీ క్యాస్ట్కి 20 పోస్టులు వస్తున్నాయి ఫ్రెండ్స్. అందులో మెన్కి 13, ఉమెన్కి 7. ఎస్టీ క్యాస్ట్ వచ్చేసి 8 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళకు. అందులో మెన్కి 5, ఉమెన్కి 3. అలాగే ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓపెన్లో ఉంటాయి, ఇవన్నీ ఓపెన్లో ఫిలప్ చేస్తారు. ఓకేనా. ఇది రోస్టర్ పాయింట్ ప్రకారం మనకు పోస్టులు అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 13 పోస్టులు వస్తాయి. హోమ్ గార్డ్కి 20, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 వస్తాయి ఫ్రెండ్స్. సిపిపికి 5, ఎన్సీసీకి 4 వస్తాయి ఫ్రెండ్స్. ఎంఎస్పికి 2 పోస్టులు వస్తాయి. సిడిఐకి 2 పోస్టులు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది 99% ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. పోస్టులు 1% అటు ఇటు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఇదే అనుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకేనా.